భారతదేశం మ్యాప్‌ను మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. కానీ మీరెప్పుడైనా గమనించారా? మన సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు మ్యాప్‌లో స్పష్టంగా కనిపించవు. మనకు దగ్గరగా ఉన్న శ్రీలంక మాత్రం ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ చట్టం ఉంది. 1958లో ఐక్యరాజ్య సమితి రూపొందించిన లా ఆఫ్ ది సీ అనే చట్ట ప్రకారం ఒక దేశం తన సముద్ర సరిహద్దు నుంచి 200 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న మరొక దేశాన్ని తప్పనిసరిగా తన మ్యాప్లో చూపించాలి. ఈ 200 నాటికల్ మైళ్ళు అంటే సుమారు 370 కిలోమీటర్ల దూరం అవుతుంది. భారతదేశం మరియు శ్రీలంకల మధ్య ఉన్న దూరం కేవలం 18 నాటికల్ మైళ్ళు, అంటే సుమారు 54.8 కిలోమీటర్లు మాత్రమే. ఈ దూరాన్నే ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన పరిధిలోకే వస్తుంది. అందువల్ల భారతదేశం తన మ్యాప్లో శ్రీలంకని తప్పనిసరిగా చూపించాలి. ఈ నిబంధనల వల్లే ప్రపంచంలో చాలా మంది దేశాలు తమ మ్యాప్లలో పక్క దేశాలను చూపించకపోయినా భారతదేశం మాత్రం శ్రీలంకని చూపిస్తోంది. ఒక చిన్న మ్యాప్లో కనిపించే ఈ వివరానికి అంత పెద్ద అంతర్జాతీయ చట్టం కారణమని తెలుసుకోవటం నిజంగా ఆసక్తికరమే.